ఈరోజు మరి ఇక్కడ జరుగుతుంది మహిళా సంబరాలండి. మరి ఎంకరేజ్ చేయడానికి చాలామంది జెంట్స్ కూడా వచ్చారు. అట్లాంటిలో ఒక ప్రముఖమైన వ్యక్తి మన టాంటెక్స్ సెక్రటరీ అయిన నరసింహారెడ్డి గారు ఉన్నారు. ఎక్కడ ఏ కార్యక్రమం జరుగుతున్న నగరంలో ఈయన కంపల్సరీ హాజరై అందరినీ ఎంకరేజ్ చేసి బాగా చేస్తారనమాట. మరి ఆయనతోనే మాట్లాడి ఇక్కడ మహిళా సంబరాల గురించి ఏమనుకుంటున్నారో అడుగుదాము. నమస్తే నరసింహారెడ్డి గారు. నమస్తేనండి. రంగం ఏదైనా రాణించాలంటే కృషి పట్టుదల ముఖ్యమైన మీ రేడియో కృషి వాళ్ళు చెప్తూ ఉంటారు. అయితే డాలస్ నగరంలో ఒక 40-50 సంవత్సరాల తెలుగు వాళ్ళ చరిత్ర ఉన్న డాలస్ నగరం అంటే సంగీత సంస్కృతి సాంప్రదాయాలతో ఒక నిలవైనటువంటి నగరానికి తెలుగు వాళ్ళు అందరూ ఒకే వేదిక మీద కృషి చేయడం అనేది చాలా ఆనందదాయకం. అది కాకుండా ఇంతమందిని ఒకే వేదిక మీదకి తీసుకొచ్చి రకరకాల పోటీలు నిర్వహించి వారిని ప్రోత్సహిస్తూ అంటే తెలుగుదనం అంటే ఏమిటండి? మంచి భాష, మంచి భోజనం, మంచి సంస్కృతి, మంచి నడవడిక నేర్పుతున్న ఈ తెలుగుదనానికి మీరందరూ ఒక పెద్దపీట వేస్తున్నందుకు ముఖ్యంగా రేడియో కృషి వారికి అభినందిస్తూ ఇన్ని సంస్థలు ఒకే వేదిక మీదకు వచ్చి కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తూ అదే కాకుండా చాలామంది మహిళలు న్యాయ నిర్ణేతలుగా వచ్చి కార్యక్రమాన్ని ఇంత జయప్రదం చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ మన తెలుగుదనాన్ని ఇలాగనే 10 కాలాల పాటు మీరు బాగా బ్రతికిస్తున్నందుకు మిమ్మల్ని అందరినీ అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. అప్పుడే సెలవు తీసుకోకండి, ఇంకా మాట్లాడాలి. ఎందుకంటే మీరు అన్నారు కదా కృషి పట్టుదల ఇవన్నీ ఇంపార్టెంట్ అని. చిన్న గెట్ టుగెదర్ చేయాలంటేనే మనకి ఎట్లా అంటే ఇట్ టేక్స్ అ లాట్ ఆఫ్ ఎఫర్ట్. అట్లాంటిది ఇంతమంది మహిళలను ఒక్క చోటకి తీసుకొచ్చి కాంపిటీషన్స్ అవన్నీ పెట్టాలి అంటే మరి మీలాంటి వాళ్ళ ఎంకరేజ్మెంట్ అండ్ వాట్ యూ సే పార్టిసిపేషన్ మీరు ఎంతో చేసి ఉంటారు. మరి మీ కృషి ఏంటి ఈరోజు మహిళా సంబరాల్లో? నా కృషి ఒక సగటు తెలుగువాడికి వచ్చానండి. అయితే నా కృషి అనేది ఇది అని చెప్పుకోలేదు. ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్న నగరంలో ఏ సంస్థ చేస్తున్నా కానీ వ్యక్తిగతంగా నేను చేస్తాను. అలాగనే మనం టాంటెక్స్ ఉత్తర టెక్సస్ తెలుగు సంఘం ఈ కార్యక్రమాన్ని కూడా సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మేము సంస్థ పరంగా కూడా వచ్చి ఇక్కడికి ఏది కావాలన్నా మీకు ఇది చేస్తున్నాను కాకుండా ఏది కావాలి మీరు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నందుకు ఏది కావాలో అడిగి ఏ పనికైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. అదేనండి, అదే ఏ నగరంలో మరి అదే ఏ కార్యక్రమం జరిగినా కానీ మీ వంతు సహాయం అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఎప్పుడు మిమ్మల్ని చూస్తూ ఉంటాను. థ్యాంక్స్ అలాట్ అండ్ కీప్ డూయింగ్ యువర్ గుడ్ వర్క్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ నరసింహారెడ్డి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.